ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ క్రోధీనామ సంవత్సర పంచాంగ శ్రవణము 2024-25 పంచాంగ శ్రవణం. నాయకులు ప్రజాభిమానం పొందుటకు, ఓట్లు రాబట్టుకొనుటకు, విజయము సాధించుటకు సభలు, సమావేశములను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి ప్రచారము చేయుదురు. శక్తికి మించిన పథకములను, వాగ్దానములను చేయుదురు. దౌర్జన్యము, కొట్లాటలు, హింసాకాండ పెరుగును. డబ్బు, వస్తువులు పంచిపెట్టుట జరుగును. అవినీతి ఎక్కువగును. ప్రజలు అనుభవించుతున్న కష్టనష్టములను దృష్టిలో ఉంచుకొని సుఖక్షేమములు, అభివృద్ధికి సమర్థవంతముగా పరిపాలన చేయు నాయకులను ఎన్నుకొని ఓట్లు వేయుట జరుగును. ప్రభుత్వములో మార్పును కోరుకొనుట జరుగును. విద్య, వైద్యము, సాంకేతికము, క్రీడారంగము, పర్యాటక రంగము, సంగీత, సాహిత్యములు, కళలలో అభివృద్ధి సాధించెదరు. సాఫ్ట్వేర్ రంగము ఒడిదుడుకులకు లోనగును. ప్రజలలో భక్తిభావం పెంపొందును. పర్వదినములలో దేవాలయములు జన సందోహముతో నిండియుండును. దేవాలయములు అభివృద్ధి చెందును. పాత దేవాలయములు మూలనబడినవి వెలుగులోనికి వచ్చును. అన్ని శాఖల వారు సమర్థవంతముగా పనిచేయుదురు. ధరలు పెరుగుట వలన అదుపులోనికి తీసుకువచ్చుటకు ఎక్కువ శ్రమ పడవలసి వచ్చును. మాదక ద్రవ్యములకు, మత్తు పదార్థములకు, చెడు వ్యవహారములకు, ప్రేమ వ్యవహారములకు లోనగుట జరుగును. అగ్ని ప్రమాదములు, రైల్వే, షిప్పింగ్ వాహనములకు నష్టం వాటిల్లును. స్త్రీలకు రక్షణ ఏర్పడును. అన్ని రంగములలోనూ అభివృద్ధి సాధించెదరు. ఉద్యోగములు చేయుట, పెద్ద పదవులలో ఉండుట జరుగును. రక్షణ శాఖ, కోర్టులు సక్రమముగా పనిచేయును. యుద్ధ వాతావరణము ఏర్పడినా శత్రు సైన్యమును ఎదుర్కొనుట జరుగును. రాజకీయ, సినీ రంగములలో ఉన్న వారికి, రాజకీయ, సినీ రంగములో ఉన్న కొందరు ప్రముఖ వ్యక్తులు మరణించుట జరుగును. సర్పములు జన సంచారములోనికి వచ్చుట వలన ప్రజలకు భయాందోళనలు కలుగును. పశుపాలకుడు యముడు అగుట వలన సామాన్య వర్షములు, పాడి పంటలు తక్కువగుట, ప్రజలకు రోగబాధలు, పశు నష్టము కలుగును. పశువులను మేపువాడు, బంధించువాడు, విడిచిపెట్టువాడు బలరాముడు అగుట వలన పాడి పంటలు, పశుగ్రాసమునకు లోటు ఉండదు. క్షేమారోగ్యము, శుభాశుభ మిశ్రమ ఫలితములుగా ఉండును. ధరలు హెచ్చుతగ్గులుగా ఉండును. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము 22/6/2024 జ్యేష్ఠ బహుళ పాడ్యమి శనివారం ఉదయం 8:29 అగుట వలన శుభము. పంటలు వృద్ధి, మానసిక సమస్యలు, భయోత్పాతములు కలుగును. ఈ సంవత్సరము కుజుడు రాజు అగుట చేత మధ్యమ వర్షములు కుయును. మధ్యమ పంటలు పండును. రాజకీయ కల్లోలములు, చోర, రోగ, శస్త్రాస్త్ర భయములు, దుర్మార్గములు, ప్రాణహాని, ఆకలి బాధలు కలుగును. ఈ సంవత్సరము కుజుడు రాజు అగుట చేత 2 కుంచెములు వర్షము కురియును. 9 భాగములు పర్వత ప్రాంతముల యందు, 2 భాగములు భూమి మీద వర్షించును. ఈ సంవత్సరము శని కుంభరాశి యందు సంచరించుటచే సస్యానుకూల వర్షములు, పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలు సుఖ సౌఖ్యములను పొందుదురు. ధాన్యముల ధరలు తగ్గును. నవనాయక ఫలములు. రాజు కుజుడు. రాజు కుజుడు అగుట వలన ప్రభుత్వాధికారులు ప్రతి చిన్న విషయమునకు పట్టుదలతో వ్యవహరించుదురు. ఉద్యోగస్తులకు, అధికారులకు మధ్య సమస్యలు ఎక్కువగును. ఒకరి మాట యందు ఒకరికి పొంతన ఉండదు. నాయకులలో పదవీ వ్యామోహము ఎక్కువగును. తరచుగా మార్పులు జరుగుచుండును. పరిపాలనలో నూతన మార్పులు వచ్చును. రాజకీయ ఆందోళనలు, ఉగ్రవాదులచే ప్రజా కల్లోలములు, సరిహద్దు ప్రాంతములలో జననష్టం, దౌర్జన్యములు, వాహన అగ్ని ప్రమాదములు, రక్తపాతములు ఎక్కువగా ఉండును. పెద్ద పదవులలో ఉన్నవారికి నాయకుల యొక్క ఒత్తిడి హెచ్చుగా ఉండును.
మంత్రి శని. మంత్రి శని అగుట వలన నాయకులలో ఏకీభావము ఉండదు. మంత్రుల మధ్య భిన్నాభిప్రాయములు, మనస్పర్ధలు, మత కల్లోలములు, హింసా ప్రవృత్తి వలన ప్రజలలో వ్యతిరేక భావన, ఇష్టము లేని పరిపాలనగా ఉండును. కోర్టు వ్యవహారములు చురుకుగా పరిష్కారమునకు రావు. ప్రభుత్వ యంత్రాంగము పథకములను నెరవేర్చుటలో మందకొడిగా నడుచును. ప్రజలకు పాలకులకు మధ్య వ్యతిరేకత ఎక్కువగుచుండును. మంత్రివర్గము విమర్శలకు గురియగును. ఇనుము, బొగ్గు, ఆయిల్స్, బిల్డింగ్ మెటీరియల్స్, అపార్ట్మెంట్ల ధరలు పెరుగును. ప్రజలలో అసంతృప్తి ఎక్కువగును. సైన్యాధిపతి శని. సైన్యాధిపతి శని అగుట వలన సరిహద్దు ప్రాంతములలో తగాదాలు, ఆక్రమణలు ఎక్కువగును. కొత్త కొత్త ఆయుధములు రహస్యముగా తయారగుచుండును. సైన్యాధికారులకు తరచుగా స్థల మార్పులు జరుగుచుండును. గూఢాచారి వ్యవస్థ తగు శ్రద్ధతో వ్యవహరించుదురు. క్రీడారంగమునకు ప్రోత్సాహము ఎక్కువగా ఉండును. భూ, జల, వాయు సంబంధ సైన్యాధిపతులు దేశ రక్షణకు పాటుపడుదురు. రక్షణ శాఖకు ప్రాముఖ్యము పెరుగును. ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేయువారికి తగిన శిక్షలు పడుచుండును. సరిహద్దు తగాదాలు ఎప్పటికప్పుడు అణిచివేయబడుచుండును. సస్యాధిపతి కుజుడు. సస్యాధిపతి కుజుడు అగుట వలన మెట్ట భూములు, ఎర్ర భూములు బాగా ఫలించును. కందులు, శనగలు, గోధుమలు, మిర్చి, వేరుశెనగ, నూనె గింజలు, కొబ్బరి, పోక చెక్కల ధరలు బాగా పెరుగును. భూ విక్రయములు బాగా పెరుగును. వర్తకులకు క్రయ విక్రయముల వలన బాగా లాభించును. వ్యాపార రంగములో నూతన మార్పులు వచ్చును. రవాణా సౌకర్యములు ఎక్కువగును. పాల ఉత్పత్తులు, పాల కేంద్రములు ఎక్కువగును. పాల ధర బాగా పెరుగును. ధాన్యాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి చంద్రుడు అగుట వలన మంచి వర్షములు, దేశము సుఖవంతముగాను ఆరోగ్యదాయకముగాను ఉండును. పశు క్షీరలాభం చేకూరును. అర్ఘాధిపతి శని. అర్ఘాధిపతి శని అగుట వలన ఇనుము, సిమెంటు, బొగ్గు, రాయి, నూనెలు, నువ్వులు ధరలు హెచ్చి క్రయ విక్రయం బాగా సాగును. వ్యాపారస్తులకు విశేషించి లాభించును. గనులు, పెట్రోలు, లోహములు దొరికి రవాణా సాగును. అగ్నిభయం కలుగును. మేఘాధిపతి శని. మేఘాధిపతి శని అగుట వలన పంటలు తక్కువ, నల్లధాన్యములు ఫలించుట, మినుములు, ఉలవలు, నువ్వులు నల్ల భూములలో ఫలించును. ఇనుము, సిమెంటు ధరలు పెరుగును. ప్రజలు నరముల సంబంధ వాత రోగములచే పీడింపబడుదురు. రసాధిపతి గురుడు. రసాధిపతి గురుడు అగుట వలన సస్యానుకూల వర్షములు కురియును. పాదరసం, చెరకు, బెల్లం ధరలు విశేషంగా పెరుగును. నూనె, నెయ్యి, కిరాణా వస్తువుల ధరలు క్రమేణా పెరుగును. ధనియాలు, మిరియం, ఇంగువ, సొంటి, పిప్పళ్ళు, పసుపు, సుగంధ ద్రవ్యములకు, రస పదార్థములకు ధరలు హెచ్చుగా ఉండును. దేశము సుభిక్షముగా ఉండుటకు మఠాధిపతులు, సాధువులు, స్వామీజీలచే యజ్ఞయాగాది క్రతువులు, దేవతా పూజలు, భజనలు, హోమశాంతులు జరుగుచుండును. ప్రజలు దైవ సంబంధమైన కార్యక్రమములలో పాల్గొనుట జరుగును. నీరసాధిపతి కుజుడు. నీరసాధిపతి కుజుడు అగుట వలన వెండి, బంగారం, కంచు, ఇత్తడి మొదలగు లోహజాతులకు ధరలు పెరుగుచూనే ఉండును. ఎర్రని వస్తువులు, కందులు, శనగలు, కుంకుమ, రాగి, కస్తూరి, పగడములు, రక్తచందనం మొదలగునవి క్రయ విక్రయముల వలన వర్తకులకు విశేష లాభములు కలుగును. సరుకులు రవాణాలలో వాహన ప్రమాదంలో ఎక్కువగా జరుగుచుండును. పుష్కర నిర్ణయము. 1/5/2024 శ్రీ క్రోధీనామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1 గంటకు లగాయతు నర్మదా నదికి పుష్కరములు ప్రారంభమగును. 1/5/2024 లగాయతు 12 దినములు ఉండును. అనగా 12/5/2024 వైశాఖ శుద్ధ
పంచమి ఆదివారం వరకు. నర్మదా నది ప్రవహించు ప్రాంతముల యందు స్నానాది తర్పణములు, పిండ ప్రధానములు, దాన ధర్మములు చేసిన యెడల పితృదేవతలు తరించెదరు. మౌఢ్య దినములు. గురుమౌఢ్యమి 5/5/2024 ఆదివారం గురుమౌఢ్యమి ప్రారంభము. శ్రీ క్రోధీనామ సంవత్సర చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం లగాయతు 1/6/2024 శనివారం గురుమూఢమి ఆఖరు. శ్రీ క్రోధీనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి శనివారం వరకు. శుక్రమూఢమి 1/5/2024 బుధవారం శుక్రమూఢమి ప్రారంభము. శ్రీ క్రోధీనామ సంవత్సర చైత్ర బహుళ నవమి బుధవారం లగాయతు 7/7/2024 ఆదివారం శుక్రమూఢమి ఆఖరు. శ్రీ క్రోధీనామ సంవత్సర ఆషాఢ శుద్ధ విధియ ఆదివారం వరకు. 18/3/2025 మంగళవారం శుక్రమూఢమి ప్రారంభం. శ్రీ క్రోధీనామ సంవత్సర పాల్గొన బహుళ చవితి మంగళవారం లగాయతు 28/3/2025 శుక్రవారం శుక్రమూఢమి. శ్రీ క్రోధీనామ సంవత్సర పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం వరకు. కర్తరి నిర్ణయం. డొల్లు చిన్న కర్తరి 4/5/2024 శనివారం లగాయతు డొల్లు కర్తరి. శ్రీ క్రోధీనామ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి శనివారం లగాయతు. నిజ పెద్ద కర్తరి 11/5/2024 శనివారం లగాయతు 28/5/2024 వరకు నిజ కర్తరి. శ్రీ క్రోధీనామ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి శనివారం లగాయతు వైశాఖ బహుళ పంచమి మంగళవారం వరకు పెద్ద కర్తరి. కందాయ ఫలములు. అశ్విని నక్షత్రం మొదట 2, మధ్య 1, చివర 0. భరణి నక్షత్రం మొదట 5, మధ్య 2, చివర 2. కృత్తికా నక్షత్రం మొదట 0, మధ్య 0, చివర 4. రోహిణీ నక్షత్రం మొదట 3, మధ్య 1, చివర 1. మృగశిర నక్షత్రం మొదట 6, మధ్య 2, చివర 3. ఆరుద్ర మొదట 1, మధ్య 0, చివర 0. పునర్వసు మొదట 4, మధ్య 1, చివర 2. పుష్యమి మొదట 7, మధ్య 2, చివర 4. ఆశ్లేష మొదట 2, మధ్య 0, చివర 1. మఖ మొదట 5, మధ్య 1, చివర 3. పుబ్బ మొదట 0, మధ్య 2, చివర 0. ఉత్తర మొదట 3, మధ్య 0, చివర 2. హస్త మొదట 6, మధ్య 1, చివర 4. చిత్త మొదట 1, మధ్య 2, చివర 1. స్వాతి మొదట 4, మధ్య 0, చివర 3. విశాఖ మొదట 7, మధ్య 1, చివర 0. స్వాతి మొదట 4, మధ్య 0, చివర 3. విశాఖ మొదట 7, మధ్య 1, చివర 0. అనురాధ మొదట 2, మధ్య 2, చివర 2. జ్యేష్ఠ మొదట 5, మధ్య 0, చివర 4. మూల మొదట 0, మధ్య 1, చివర 1. పూర్వాషాఢ మొదట 3, మధ్య 2, చివర 3. ఉత్తరాషాఢ మొదట 6, మధ్య 0, చివర 0. శ్రవణ నక్షత్రం మొదట 1, మధ్య 1, చివర 4. ధనిష్ట మొదట 4, మధ్య 2, చివర 2. శతభిషం మొదట 7, మధ్య 0, చివర 1. పూర్వాభాద్ర మొదట 2, మధ్య 1, చివర 3. ఉత్తరాభాద్ర మొదట 5, మధ్య 2, చివర 0. రేవతి మొదట 0, మధ్య 0, చివర 2. ఈ కందాయ ఫలములు ఒక్కొక్కటికి 4 మాసముల చొప్పున ఫలములు చూచుకొనదరు.
ఈ 3 కందాయములలో మొదటి సున్నా వలన భయాందోళనలు, మధ్య సున్నా వలన రుణబాధలు, అవమానములు, శత్రుభీతి, చివరి సున్నా వలన ధన నష్టం, బేసి సంఖ్య వలన ధనలాభం, సరి సంఖ్య వలన సమఫలములు, సున్నా వలన శూన్యఫలములు కలుగును. శ్రీ క్రోధీనామ సంవత్సరములో మేషాది 12 రాసుల వారికి ఆదాయ వ్యయములు, రాజపూజ్యం, అవమానములు వివరములు. మేషం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథునం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటకం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్య ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తుల ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చికం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనస్సు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. శ్రీ క్రోధీనామ సంవత్సర మకర సంక్రమణ పుణ్యకాలము. సంక్రాంతి పురుషుడు మహోదర నామధేయము, పెద్దపులి వాహనము. శ్రీ క్రోధీనామ సంవత్సర పుష్యబహుళ పాడ్యమి మంగళవారం మధ్యాహ్నం పుష్యమి నక్షత్రయుక్త వృషభ లగ్నమందు అనగా 14/1/2025 తేదీ మధ్యాహ్నం 2:36 రవి మకర రాశి యందు ప్రవేశించును. మహోదర నామధేయము వలన వైశ్యులకు, దొంగలకు అరిష్టము. పెద్దపులి వాహనము వలన మృగములు, జంతువులు నష్టం. బిల్వస్నానము వలన శుభకార్యములు మంచి జరుగును. ఎర్రని వస్త్రము ధరించుట వలన రోగబాధలు, మానసిక సమస్యలు. తిలాక్షతల వలన నువ్వులు పంటలకు నష్టం, నూనెల ధర హెచ్చు. ఎర్రని గొడుగు ధరించుట వలన యుద్ధములు, కొట్లాటలు. జాజి పుష్ప ధారణ వలన సౌఖ్యప్రదము, కీర్తి ప్రతిష్టలు పెరుగును. ముత్యాభరణ ధారణ వలన శుభము కలుగును. వెండి పాత్ర యందు భుజించుట వలన వెండి ధర పెరుగును. పాయసాన్నము భుజించుట వలన పాడి పశువులకు నష్టం, బియ్యం ధరలు. అరటిపండు తినుట వలన పండ్ల తోటలకు నష్టం. భిండి ఆయుధ ధారణ వలన పశువులు, జంతువులు నష్టం. క్రోధముఖము వలన జన నష్టం. కూర్చుని ఉండుట వలన ధరలు సమముగా ఉండును. దక్షిణ దిశగా ప్రయాణము చేయుట వలన దక్షిణ దేశములకు అరిష్టం. కృష్ణపక్షము వలన దేశము సుభిక్షముగా ఉండును. బహుళ పాడ్యమి తిథి వలన సుఖక్షేమములు. మంగళవారము వలన దుఃఖము, దొంగల భయం. పుష్యమి నక్షత్రము వలన విరోధములు, నష్టములు. వృషభ లగ్నము వలన సుఖ దుఃఖములు. ఈ సంక్రమణ పుణ్యకాలము చాలా పవిత్రమైనది. ఈ సంక్రాంతి పర్వదినముల యందు ఎవరికి వారు వారి శక్తి కొలది బంగారము, వెండి, భూమి, గోవులు, ధాన్యం, బియ్యం, వస్త్రములు, పండ్లు, కూరగాయలు, గుమ్మడి పండు మొదలగునవి దానము చేసిన గ్రహబాధలు తొలగి ఆయురారోగ్య భాగ్యములు, మనశ్శాంతి కలుగును. సంక్రమణ పుణ్యకాలము రోజున పితృదేవతల తృప్తికి స్నాన, దాన, శ్రాద్ధములు ఆచరించవలెను. ఆయురారోగ్య ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగును. ఓం గురుభ్యో నమః.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ క్రోధి నామ సంవత్సర మేషరాశి ఫలితాలు. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము ఉన్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయము 8గా, వ్యయం 14గా, రాజపూజ్యం 4గా, అవమానం 3గా ఉన్నవి. ఈ రాశి వారికి గురుడు 30/4/2024 వరకు మేషరాశి యందు, అనంతరం ద్వితీయ స్థానమగు వృషభ రాశి యందు తామ్రమూర్తిగాను, శని ఈ సంవత్సరం అంతా లాభస్థానమగు కుంభరాశి యందు సువర్ణమూర్తిగాను, రాహువు ద్వాదశ స్థానమగు మీనరాశి యందు లోహమూర్తిగాను, కేతువు షష్ఠస్థానమగు కన్యారాశి యందు సువర్ణమూర్తిగాను సంచరించెదరు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుండును. ఏ వృత్తి వ్యాపారాలలోనున్న వారలకైనా లాభించి రాణించు జరుగును. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉండును. స్థిరాస్తిని అభివృద్ధి చేయుట జరుగును. గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరును. ప్రేమ వ్యవహారములు అనుకూలించును. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసమునకు, ఉద్యోగములకు, విదేశాలకు వెళ్ళుట జరుగును. క్లిష్టమైన సమస్యలు పరిష్కారమునకు వచ్చును. కోర్టు వ్యవహారములలో జయమును పొందుదురు. బంధుమిత్రులను కలియుట, నూతన వ్యక్తుల వలన ఉపకార లాభములు పొందుట, సన్మానములు, పలుకుబడి, రాజకీయ లబ్ధి చేకూరును. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యంగా బాగుండుట, అన్ని రంగముల వారికి అభివృద్ధి ఏర్పడును. స్వగృహ ప్రాప్తి, వాహన యోగం, తలచిన పనులు నెరవేరుట జరుగును. నరఘోష ఎక్కువగా ఉండును. విద్యార్థులకు పరీక్షలలో మంచి ఫలితాలు లభించును. మెడిసిన్, లా, ఇంజనీరింగ్ వారికి మంచి ర్యాంకులు వచ్చును. రీసెర్చ్ చేయువారికి, విదేశాలకు వెళ్ళువారికి అనుకూలమైన కాలం. ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కలిగి స్థిరత్వం ఏర్పడును. ఆదాయం బాగుండును. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండి లాభించును. ఇదివరలో చేసిన రుణములు తీర్చుటకు అవకాశం ఉంది. వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరిగి లాభించును. నూతన ఏజెన్సీలు, వ్యాపారములు అనుకూలించును. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ, నటీనట వర్గము, గాయకులకు మంచి అవకాశములు వచ్చి ప్రతిభకు తగిన పారితోషికము, గుర్తింపు వచ్చును. కాంట్రాక్టుదారులకు పెద్ద కాంట్రాక్టులు లభ్యమగును. విశేష లబ్ధి చేకూరును. బిల్లులు సకాలంలో పూర్తిగా వసూలగును. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లభ్యమగును. ప్రజాభీష్టములు నెరవేర్చుటచే ప్రజలలో గుర్తింపు ఏర్పడును. గౌరవమును పొందుదురు. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా బాగుండును. వివాహ విషయములలో చేయు ప్రయత్నములు అనుకూలించును. ఉద్యోగస్తులు కోరుకున్న స్థలములకు ట్రాన్స్ఫర్లు జరుగును. క్యాంపస్ పరీక్షలలో ఉత్తీర్ణులగుట, ఉద్యోగములు వచ్చుట జరుగును. నూతన వస్తువులు కొనుట, వస్త్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం కలుగును. దాంపత్య సౌఖ్యం ఏర్పడును. అశ్వని నక్షత్రం వారికి జూన్, జూలై, నవంబర్, 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధాలా బాగుండును. భరణి నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, 2025 మార్చి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు వజ్రము కుడి చేతి చూపుని వేలుకి ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి శుక్రవారం రోజున 1 కేజీ బొబ్బర్లు దానం ఇవ్వవలను. వీరికి 4, 6, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ బుధ గురువారములు అదృష్టవారములు. కృత్తిక 1వ పాదం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, 2025 మార్చి నెలలు అన్ని విధాలుగా బాగుండును. వీరు జాతి కెంపు
కుడి చేతి ఉంగరపు వేలుకు బంగారపు ఉంగరములో ధరించవలను. గ్రహశాంతికి ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు దానమివ్వవలను. వీరికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారములు అదృష్టవారములు. ఈ రాశివారు రాహునకు 18,000 జపం చేయించుట, మినుములు దానముగా ఇచ్చుట, దుర్గాదేవి ఆలయమునకు సందర్శించుట, పూజలు చేయించుట, లలితా సహస్రనామము, శ్రీ రాజరాజేశ్వరీదేవి శీతలాష్టకము, దేవీ భాగవతము పఠించుట మంచిది. ఇంటి అందు నరఘోష నివారణ యంత్రం ఉంచుట శుభఫలితం. ఓం హ్రీం లక్ష్మీనారాయణ నమః అను మంత్రమును పఠించవలెను. త్రిముఖ రుద్రాక్ష, పగడాల మాల లేక నవరత్నముల మాల ధరించుట మంచిది. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఎరుపు, పసుపు, తెలుపు. అదృష్టరత్నము పగడము. అదృష్ట సంఖ్య 9. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ క్రోధీనామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు. ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉండును. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నది. ఈ రాశి వారికి గురుడు 30/4/2024 వరకు మేషరాశి యందు, అనంతరం జన్మస్థానమగు వృషభ రాశి యందు, శని ఈ సంవత్సరమంతా దశమస్థానమగు కుంభరాశి యందు తామ్రమూర్తిగాను, రాహువు లాభస్థానమగు మీనరాశి యందు సువర్ణమూర్తిగాను, కేతువు పంచమస్థానమగు కన్యారాశి యందు రజితమూర్తిగాను సంచరించెదరు. ఈ రాశి వారికి అన్ని విధముల కష్టఫలదాయముగా ఉండును. ఆదాయమునకు మించిన ఖర్చులు అగుచుండును. ఏ పని తలపెట్టినా ముందుకు సాగక వృత్తి ఉద్యోగాదులలో ఉన్నవారికి అధికార వర్గము వారితో అనేక చికాకులు కలుగును. స్థల మార్పులు, ఇష్టము లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించుట, స్త్రీల వలన కుటుంబ కలతలు, బంధువర్గములోని వారితో విరోధములు, అభిప్రాయ భేదములు, రావలసిన బాకీలు వసూలు కాకపోవుట, ప్రయాణముల రీత్యా ధన వ్యయం, రాజకీయ వ్యవహార చిక్కులు, అపనిందలు, రాజకీయంలో ఒడిదుడుకులు, శారీరక శ్రమ, మనస్సుకు స్థిమితం లేకపోవుట మొదలగు ఫలితములుగా గోచరించుతున్నవి. అగ్ని ప్రమాదములు జరుగును. విద్యార్థులు కష్టపడి చదివిన గాని పాసాగుట కష్టము. ఇతర వ్యాపకముల వలన విద్యకు ఆటంకములు కలుగును. 2వ ఛాన్సులో మంచి ఫలితములు కనిపించును. ఉద్యోగస్తులకు అధికారులతో అభిప్రాయ భేదములు ఏర్పడుట, ఇష్టము లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. ఉద్యోగము పర్మనెంట్ ఆగుట కష్టము. వ్యవసాయదారులకు 2 పంటలలోనూ ఆశించినంత దిగుబడి రాదు. పెట్టుబడి ఎక్కువగాను, రుణభారము పెరుగును. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలెను. సరుకులు నిల్వ చేయు వారికి అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండును. జాయింట్ వ్యాపారములు పనికిరావు. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ, నటీనట వర్గము, గాయకులకు ప్రతిభకు మించిన గుర్తింపు ఉండదు. ఆదాయము ఊహించినంత రాదు. కాంట్రాక్టుదారులకు చేయు పనులలో ఆటంకము, కాలయాపన జరుగుచుండును. బిల్లులు వసూలగుటలో ఆలస్యమగుచుండును. రాజకీయ నాయకులకు ప్రజలలో పలుకుబడి తగ్గును. అపనిందలు పడుట జరుగును. ఈ రాశి స్త్రీలకు తలచిన కార్యములకు ఆటంకములు, వివాహము ఆలస్యమగుట, ఉద్యోగములలో ఉన్నవారికి అధికారుల వలన వేధింపులు, అనవసర ధన వ్యయము, కోర్టు వ్యవహార చిక్కులు, కలహములు, కుటుంబములో సుఖశాంతి లేకపోవుట, శారీరక శ్రమ,
మనశ్శాంతి లేకపోవుట జరుగును. కృత్తిక 2, 3, 4 పాదముల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 2025 మార్చి నెలలు అన్ని విధాలుగా బాగుండును. వీరు జాతి కెంపు కుడి చేతి ఉంగరపు వేలుకు బంగారు ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు దానములు ఇవ్వవలను. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారములు అదృష్ట వారములు. రోహిణి నక్షత్రము వారికి ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్ 2025 జనవరి నెలలు అన్ని విధాలుగా బాగుండును. వీరు జాతి ముత్యము కుడి చేతి చూపుడు వేలుకు వెండి ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి సోమవారం రోజున 1 కేజీ బియ్యం దానం ఇవ్వవలను. వీరికి 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారములు అదృష్ట వారములు. మృగశిర 1, 2 పాదముల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ 2025 జనవరి నెలలు అన్ని విధాలుగా బాగుండును. వీరు జాతి పగడము ఎడమ చేతి ఉంగరపు వేలుకు బంగారములో గాని వెండిలో గాని ఉంగరము చేయించి ధరించవలను. మంగళవారం రోజున 1 కేజీ కందులు దానమివ్వవలను. వీరికి 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారములు అదృష్ట వారములు. ఈ రాశి వారు గురువుకి 16,000 జపం చేయించి శనగలు దానం ఇవ్వవలను. కేతువుకు మంగళవారం ఉలవలు దానం ఇవ్వవలను. శివాలయములు, సుబ్రహ్మణ్య క్షేత్రములను సందర్శించుట, అభిషేకములు చేయించుట, రాఘవేంద్ర స్వామి, అయ్యప్ప స్వామి వార్లను పూజించుట, లింగాష్టకము, సుబ్రహ్మణ్యాష్టకము పఠించుట మంచిది. వీరు ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనే మంత్రం పఠించవలెను. చతుర్ముఖ రుద్రాక్ష, తామరమాల ధరించుట మంచిది. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు తెలుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ. అదృష్ట రత్నం వజ్రం. అదృష్ట సంఖ్య 6. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ క్రోధీనామ సంవత్సర మిథున రాశి ఫలితాలు. ఈ రాశిలో మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నవి. ఈ రాశి వారికి గురుడు 30/4/2024 వరకు మేషరాశి యందు, అనంతరం ద్వాదశ స్థానమగు వృషభరాశి యందు లోహమూర్తిగాను, శని ఈ సంవత్సరమంతా నవమ స్థానమగు కుంభరాశి యందు రజితమూర్తిగాను, రాహువు దశమస్థానమగు మీనరాశి యందు తామ్రమూర్తిగాను, కేతువు చతుర్థ స్థానమగు కన్యారాశి యందు లోహమూర్తిగాను సంచరించెదరు. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితములుగా ఉండును. వివాహాది శుభ కార్యములు నెరవేరును. వృత్తి ఉద్యోగాదులలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ఒత్తిడి హెచ్చుగా ఉండును. స్థానచలనము, ఇష్టము లేని స్థానములకు బదిలీలు, వ్యాపారములలో ఆశించిన లాభములు రాకపోవుట, అభివృద్ధి లేకపోవుట, రావలసిన బాకీలు వసూలు కాకపోవుట, రుణములు చేయుట, దూర ప్రాంతములకు వెళ్ళుట జరుగును. పుణ్యక్షేత్రములు సందర్శించుట, విహారయాత్రలకు వెళ్ళుట, దాన ధర్మములు చేయుట, శుభకార్యాలకు దైవ సంబంధమైన వాటికి డబ్బు ఖర్చు చేయుదురు. స్థిరాస్తిని అమ్మకము చేయుట, బంధుమిత్రులు కలియుట, ఇతరులకు సహాయం చేయుట, పేరు ప్రఖ్యాతులు సంపాదించుట జరుగును. విద్యార్థులు కష్టపడి చదివినను ఉత్తీర్ణులు కాలేరు. 2వ ఛాన్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత జరుగును. ఉద్యోగస్తులకు
బదిలీలు, ప్రమోషన్లు వచ్చినా కాలయాపన జరుగును. ప్రైవేటు సంస్థలలో పనిచేయు వారికి వేధింపులు ఎక్కువగా ఉండును. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగును. ఇదివరలో చేసిన రుణములు తీరుట కష్టము, రుణభారము పెరుగును. వ్యాపారస్తులకు క్రయ విక్రయములు బాగుండును. జాయింట్ వ్యాపారములు అంతగా అనుకూలించవు. కళాకారులు, క్రీడాకారులు, సినీ, టీవీ, నటీనట వర్గము వారికి సరైన అవకాశములు రావు. వ్యయప్రయాసలు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉండును. సినీ నిర్మాతలకు బడ్జెట్ ఎక్కువగును. కాంట్రాక్టర్లకు చేయు పనుల యందు కాలయాపన జరుగును. లేబర్ ప్రాబ్లమ్స్ వలన సకాలంలో పనులు పూర్తి చేయలేకపోవుట, బిల్లులు ఆలస్యమగుట, డబ్బుకు ఇబ్బంది పడవలసి వచ్చును. రాజకీయ నాయకులకు పదవులలో మార్పులు వచ్చును. సమస్యలను యుక్తిగా పరిష్కరించెదరు. ప్రజలలో గుర్తింపు పొందుటకు ఎక్కువ శ్రమపడవలసి వచ్చును. చేతి సొమ్ము ఖర్చు అగును. ఈ రాశి స్త్రీలకు శుభకార్యములు, గృహావసరములకు, ప్రయాణములకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చును. విదేశములకు వెళ్ళు అవకాశము కలదు. ఉద్యోగములో ఉండు వారికి ఇష్టము లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. పని ఒత్తిడి ఎక్కువగా ఉండును. ఆరోగ్యము విషయములో జాగ్రత్తగా ఉండవలను. కుటుంబ వ్యవహారములలో గొడవలు వచ్చును. భార్యాభర్తలు ఇరువురి మధ్య ఏకాభిప్రాయం ఉండదు. మృగశిర 3, 4 పాదముల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2025 జనవరి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి పగడము ఎడమ చేతి ఉంగరపు వేలుకు బంగారముతో గాని వెండితో గాని చేయించి ధరించవలెను. గ్రహశాంతికి మంగళవారము 1 కేజీ కందులు దానమివ్వవలను. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారములు అదృష్ట వారములు. ఆరుద్ర వారికి మే, సెప్టెంబర్, అక్టోబర్ 2025 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలుగా బాగుండును. వీరు జాతి గోమేధికము ఎడమ చేతి మధ్యవేలికి ఉంగరములో ధరించిన మానసిక రోగములు నివారణ అగును. గ్రహశాంతికి శనివారం రోజున 1 కేజీ మినుములు దానము ఇవ్వవలను. 2, 4, 5, 6 అదృష్ట సంఖ్యలు. ఆది, మంగళ, బుధవారములు అదృష్ట వారములు. పునర్వసు 1, 2, 3 పాదముల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ 2025 జనవరి నెలలు అన్ని విధాలుగా బాగుండును. వీరు జాతి కనకపుష్య రాగము కుడి చేతి చూపుడు వేలుకి బంగారపు ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి గురువారం రోజున 1 కేజీ శనగలు దానం ఇవ్వవలను. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారములు అదృష్ట వారములు. ఈ రాశివారు గురునికి ఈశ్వరాభిషేకం, శనగలు దానం ఇవ్వవలను. గోపూజ, సుబ్రహ్మణ్య, శివ, దుర్గాలయములను సందర్శించుట, పూజించుట, సుబ్రహ్మణ్య భజగోవింద స్తోత్రం, దత్తాత్రేయాష్టకము, గోవింద నామములు, ఆంజనేయ ప్రార్థనలు పఠించవలను. ఓం క్లీం కృష్ణాయ నమః అను మంత్రమును పఠించవలను. సప్తముఖ రుద్రాక్ష, తులసిమాల ధరించవలను. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, నలుపు, నీలం. అదృష్ట రత్నము ఆకుపచ్చ, ఎమరాల్డ్ గ్రీన్. అదృష్ట సంఖ్య 5. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ క్రోధీనామ సంవత్సర కర్కాటక రాశి ఫలితములు. ఈ రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కలవు. ఈ రాశిలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉండును. ఈ రాశి వారికి గురుడు
30/4/2024 వరకు మేషరాశి యందు, అనంతరం లాభస్థానముగు వృషభ రాశి యందు సువర్ణమూర్తిగాను, శని ఈ సంవత్సరమంతా అష్టమ స్థానమగు కుంభరాశి యందు లోహమూర్తిగాను, రాహువు నవమ స్థానమగు మీనరాశి యందు రజితమూర్తిగాను, కేతువు తృతీయ స్థానమగు కన్యారాశి యందు తామ్రమూర్తిగాను సంచరించెదరు. ఈ రాశి వారికి ధన విషయములలో అన్ని విధములుగా బాగుండును. ఏ పని తలపెట్టినా లాభదాయకముగాను ఉండును. పెండింగ్ వ్యవహారములు పరిష్కారమునకు వచ్చును. స్థిరాస్తిని అభివృద్ధి చేయుదురు. వ్యాపారాభివృద్ధి, ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలుగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చును. అనుకున్న స్థలములకు వెళ్ళినా నిగ్రహించుకొనుట కష్టము. కోర్టు వ్యవహారములలో జయమును పొందుదురు. లీడర్లకు, డాక్టర్లకు, లాయర్లకు ధన సంపాదన బాగుండును. గృహ నిర్మాణము, వాహనము కొనుట జరుగును. గృహము యందు వివాహాది శుభకార్యములు జరుగును. ఆలస్యముగా పనులు నెరవేరుట జరుగును. విద్యార్థులకు పరీక్షలలో ఉత్తీర్ణత జరుగును. జ్ఞాపక శక్తి తగ్గుట, విద్య యందు నిర్లక్ష్యత ఏర్పడును. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభించును. క్రిమి కీటకాదుల వలన కొంత పంట నష్టమగును. పెట్టుబడులు ఎక్కువగును. ఉద్యోగస్తులకు ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు వచ్చుట, ధనాదాయం బాగుండుట, స్థల మార్పులు జరుగును. నిరుద్యోగులకు ఉద్యోగములు ఆలస్యముగా వచ్చును. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండును. అధికారుల యొక్క ఒత్తిడి హెచ్చుగా ఉండును. ధన వ్యయముతో పరిస్థితులు చక్కబరుచుకుంటారు. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ, నటీ నట వర్గము వారికి ప్రోత్సాహకముగా ఉండును. మంచి అవకాశములు వచ్చి గుర్తింపు పొందుదురు. ప్రభుత్వము వారిచే సన్మానములు పొందుదురు. కాంట్రాక్టర్లకు పెద్ద కాంట్రాక్టులు వచ్చును. మధ్య మధ్య లేబర్ ప్రాబ్లం వలన పనులకు ఆటంకం ఏర్పడినా, ఖర్చులు పెరిగినా క్రియకు విశేష ధనాదాయం చేకూరును. రాజకీయ నాయకులు ఆలస్యముగా వెలుగులోనికి వచ్చుదురు. ఎచ్చటకు వెళ్ళినా గౌరవ మర్యాదలు పొందుదురు. ప్రజాదరణ పెరుగును. ధన విషయంలో కొంత సొమ్ము ఖర్చొగును. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాల యోగదాయకముగా ఉండును. ధన గౌరవాదులకు లోటు ఉండదు. వివాహము కావాల్సిన వారికి మంచి సంబంధము కుదురును. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, అనుకూల ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. ఔషధ సేవలు చేయుట జరుగును. పునర్వసు 4వ పాదము వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ 2025 జనవరి నెలలు అన్ని విధములా బాగుండును. వీరు కనకపుష్య రాగము కుడి చేతి చూపుడు వేలుకి బంగారములో చేయించి ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి గురువారం రోజున 1 కేజీ శనగలు దానమివ్వవలను. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారములు అదృష్ట వారములు. పుష్యమి నక్షత్రము వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ 2025 ఫిబ్రవరి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి నీలపురాయి ఉంగరము వెండితో చేయించి మధ్యవేలునకు ధరించవలను. శనివారము కొద్దిగా నువ్వులు దానమివ్వవలను. 1, 3, 4, 9 అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శనివారములు అదృష్ట వారములు. ఆశ్లేష నక్షత్రము వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ 2025 ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి ఆకుపచ్చ, మరకతము లేదా ఎమరాల్డ్ గ్రీన్ కుడి చేతి చిటికిన వేలుకు ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి బుధవారము రోజున 1 కేజీ పెసలు దానమివ్వవలెను. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శుక్రవారములు అదృష్ట వారములు. ఈ రాశివారు శనికి జపం చేయించవలెను. నువ్వులు దానం ఇవ్వవలెను. రాహువునకు శనివారం మినుములు దానములు ఇవ్వలను. శని దేవాలయములు, అష్టాదశ శక్తిపీఠములు, కనకదుర్గ, బాలా త్రిపుర సుందరి,
రాజరాజేశ్వరి ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ క్రోధీనామ సంవత్సరములో సింహరాశి ఫలితాలు. ఈ రాశిలో మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం కలవు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2గా కలవు. ఈ రాశి వారికి గురుడు 30/4/2024 వరకు మేషరాశి యందు, అనంతరం దశమ స్థానమగు వృషభరాశి యందు తామ్రమూర్తిగాను, శని ఈ సంవత్సరమంతా సప్తమ స్థానమగు కుంభరాశి యందు తామ్రమూర్తిగాను, రాహువు అష్టమ స్థానమగు మీనరాశి యందు లోహమూర్తిగాను, కేతువు ద్వితీయ స్థానమగు కన్యారాశి యందు రజతమూర్తిగాను సంచరించెదరు. ఈ రాశి వారికి ప్రారంభము నుండి అన్ని విధాల బాగుండును. ధన గౌరవాదులకు లోటు ఉండదు. నూతన వ్యక్తులతో స్నేహలాభములు కలుగును. బంధువర్గములోని వారి యొక్క సహాయము వలన వివాహాది శుభకార్యములు జరుగును. నూతన వ్యాపార ప్రయత్నములు కలిసి వచ్చును. వృత్తి వ్యాపారములలో ప్రోత్సాహకముగా ఉండును. ధనాదాయం బాగుండును. ఉన్న స్థానము విడిచిపెట్టి వేరొక చోటికి వెళ్ళుట, గృహ నిర్మాణాది కార్యక్రమములు నెరవేరుట, స్థిరాస్తిని అభివృద్ధి చేయుట జరుగును. బంధుమిత్రులు కలయుట, సహకారము లభించుట, శత్రుబాధలు తొలగుట జరుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండును. అనారోగ్య సమస్యలు, మనస్సుకు స్థిమితము లేకపోవుట జరుగును. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితము కనిపించును. ఎంట్రన్స్ పరీక్షలలో ర్యాంకులు వచ్చును. చదువుకుందామనుకున్న కోర్సులో సీటు వచ్చును. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు వచ్చును. ఉద్యోగము పర్మనెంట్ అగును. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభించును. పండ్ల తోటలు, చెరుకులు వ్యాపారము వారికి ప్రోత్సాహకరము, లాభసాటిగా ఉండును. రుణబాధలు తగ్గును. వ్యాపారస్తులకు అన్ని విధాల అనుకూలము, లాభసాటిగా ఉండును. నూతన ఏజెన్సీలు కలిసి వచ్చును. ఎక్స్పోర్ట్ వ్యాపారముల వలన లాభించును. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ, నటీ నట వర్గము, గాయకులకు ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చును. ధనాదాయం బాగుండును. నిర్మాతలకు పెట్టుబడులకు రెట్టింపు లాభము వచ్చును. కాంట్రాక్టుదారులకు పెద్ద కాంట్రాక్టులు కలిసి వచ్చి లాభించును. ధనాదాయము బాగుండును. బిల్లులు సకాలములో వసూలగును. రాజకీయ నాయకులకు ప్రజల సమస్యలు పరిష్కరించుట వలన గుర్తింపు వచ్చి పదవులు లభ్యమగును. ఈ రాశి స్త్రీలకు, ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. వివాహము కావలసిన వారికి అనుకూలమైన సంబంధము వచ్చును. గృహ జీవితానందమునకు కావలసిన వస్తువులు సమకూర్చుకొందురు. నూతన వస్త్రాభరణములు ధరించెదరు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండును. పిల్లలతో ఆనందము కలుగును. మక నక్షత్రము వారికి జూన్, జూలై, నవంబర్ 2025 మార్చి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి వైఢూర్యము ఎడమ చేతి చిటికిన వేలుకు ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి మంగళవారం రోజున 1 కేజీ ఉలవలు దానం ఇవ్వవలను.
2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, గురువారములు అదృష్ట వారములు. పుబ్బ నక్షత్రము వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 2025 మార్చి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి వజ్రము కుడి చేతి చూపుడు వేలుకి ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి శుక్రవారము 1 కేజీ బొబ్బర్లు దానం ఇవ్వవలను. 3, 5, 6, 7 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారములు అదృష్ట వారములు. ఉత్తర 1వ పాదము వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 2025 మార్చి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి కెంపు కుడి చేతి ఉంగరపు వేలుకు ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు దానం ఇవ్వవలెను. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారములు అదృష్ట వారములు. ఈ రాశివారు రాహు, కేతు దోష పరిహారమునకు మినుములు, ఉలవలు దానం ఇవ్వవలెను. వీటికి సంబంధించిన ఆలయములను సందర్శించుట, పూజలు చేయించుట, దేవి ఖడ్గమాల పారాయణము చేయుట, సూర్య, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయుట మంచిది. ఈ రాశివారు ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః అను మంత్రం పఠించవలెను. పంచమకి రుద్రాక్ష, స్ఫటికమాల ధరించుట మంచిది. ఈ రాశివారికి శుభప్రదమైన రంగులు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు. అదృష్ట రత్నము కెంపు. అదృష్ట సంఖ్య 1. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు. ఈ రాశిలో ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఉంటాయి. ఈ రాశిలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నవి. ఈ రాశి వారికి గురుడు 30/4/2024 వరకు మేషరాశి యందు, అనంతరం నవమస్థానమగు వృషభరాశి యందు రజితమూర్తిగాను, శని ఈ సంవత్సరం అంతా షష్ఠస్థానమగు కుంభరాశి యందు సువర్ణమూర్తిగాను, రాహువు సప్తమ స్థానమగు మీనరాశి యందు తామ్రమూర్తిగాను, కేతువు జన్మస్థానమగు కన్యారాశి యందు సువర్ణమూర్తిగాను సంచరించెదరు. ఈ రాశి వారికి ప్రారంభము లగాయతు అన్ని విధాలా యోగదాయకముగా ఉండును. స్థిరాస్తిని అభివృద్ధి చేయుదురు. వృత్తి వ్యాపారములలో లాభించి రాణించుట జరుగును. గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరును. విద్య, ఉద్యోగాదుల నిమిత్తము విదేశాలకు వెళ్ళుట జరుగును. గృహ నిర్మాణములు, తీర్థయాత్రలు చేయుట, దైవ సంబంధమైన కార్యక్రమముల్లో పాల్గొనుట జరుగును. కోర్టు వ్యవహారములు, పెండింగ్ కేసులు పరిష్కారమునకు వచ్చి జయము చేకూరును. తలచిన కార్యములు నెరవేరును. ధన గౌరవాదులకు లోటు ఉండదు. చర్మ సంబంధమైన బాధలు తొలుగును. నరఘోష ఎక్కువగా ఉండును. స్పెక్యులేషన్ ఫలించును. విద్యార్థులకు ప్రోత్సాహకరముగా ఉండును. లా, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు శ్రద్ధగా చదివిన ర్యాంకులు వచ్చును. విదేశాలకు వెళ్ళు అవకాశం కలుగును. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అనుకూల ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కలుగును. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభించును. ఇది వరలో ఏర్పడిన నష్టములు భర్తీ అగును.
రుణములు తీర్చుట జరుగును. వ్యాపారస్తులకు నూతన ఏజెన్సీలు కలిసి వచ్చును. క్రయ విక్రయములు బాగా జరిగి లబ్ధి చేకూరును. సరుకులు నిల్వ చేయువారికి లాభించును. కళాకారులు, సినీ, టీవీ, నటీనట వర్గం వారికి ప్రతిభకు తగిన గుర్తింపు ఏర్పడును. సినీ నిర్మాతలు విశేష లాభములు పొందగలుగుతారు. గాయకులు, క్రీడాకారులకు బహుమతులు, అవార్డులు లభించును. కాంట్రాక్టుదారులకు పెద్ద కాంట్రాక్టులు, టెండర్లు వచ్చుట, విశేష ధనాదాయం పొందుట జరుగును. పనులు చురుకుగా సాగును. రాజకీయ నాయకులకు పెద్ద పదవులు వచ్చును. ప్రజలలో ఆదరాభిమానములు, పలుకుబడి, గుర్తింపు ఏర్పడును. ప్రజలచే సన్మానములు పొందుదురు. ఈ రాశి స్త్రీలకు అన్ని విధములుగా బాగుండును. ప్రేమ వ్యవహారములు అనుకూలించుట, కోరుకున్న వ్యక్తులతో వివాహముని జరుగుట, విహారయాత్రలు, విదేశాలకు వెళ్ళుట, పుణ్యక్షేత్రములను సందర్శించుట జరుగును. కుటుంబ సభ్యులతో ఆనందముగా కాలము గడపగలుగుతారు. ఆరోగ్యము బాగుండును. మనశ్శాంతిగా ఉంటారు. ఉత్తర 2, 3, 4 పాదముల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 2025 మార్చి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి కెంపు కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించవలెను. గ్రహశాంతికి ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు దానం ఇవ్వవలెను. 2, 4, 8, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారములు అదృష్ట వారములు. హస్త నక్షత్రము వారికి ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్ 2025 జనవరి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి ముత్యము కుడి చేతి చూపుడు వేలుకు వెండి ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి సోమవారం రోజున 1 కేజీ బియ్యం దానంగా ఇవ్వవలెను. 1, 3, 5, 7 అదృష్ట సంఖ్యలు. గురు, శనివారములు అదృష్ట వారములు. చిత్తా నక్షత్రము వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ 2025 జనవరి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి పగడము ఎడమ చేతి ఉంగరపు వేలుకు వెండితో గాని బంగారంతో గాని చేయించి ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి మంగళవారం రోజున 1 కేజీ కందులు గాని కందిపప్పు గాని దానంగా ఇవ్వవలెను. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారములు అదృష్ట వారములు. ఈ రాశివారు కేతువునకు 7,000 జపములు చేయించవలెను. ఉలవలు దానంగా ఇవ్వవలెను. రాహునకు మినుములు దానంగా ఇవ్వవలెను. ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య క్షేత్రములు, దుర్గాదేవి సంబంధమైన ఆలయములను సందర్శించుట, పూజలు చేయించుట, నరఘోష తొలగిపోవుటకు నారసింహ, పంచముఖ ఆంజనేయ స్వామి, గణపతి ఆలయములకు వెళ్ళుట, ఇంటి అందు ఫోటోలు పెట్టుకొనుట మంచిది. ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః అను మంత్రమును పఠించవలెను. చతుర్ముఖ రుద్రాక్ష, తులసిమాల ధరించుట మంచిది. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, నలుపు, నీలము. అదృష్ట రత్నము ఆకుపచ్చ, ఎమరాల్డ్ గ్రీన్. అదృష్ట సంఖ్య 5. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ క్రోధీనామ సంవత్సరములో తులారాశి వారి ఫలితాలు. ఈ రాశిలో చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు,
విశాఖ 1, 2, 3 పాదములు కలవు. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యం 1, అవమానం 5గా కలవు. ఈ రాశి వారికి గురుడు 30/4/2024 వరకు మేషరాశి యందు, అనంతరం అష్టమ స్థానమగు వృషభ రాశి యందు లోహమూర్తిగాను, శని ఈ సంవత్సరం అంతా పంచమ స్థానమగు కుంభరాశి యందు రజితమూర్తిగాను, రాహువు షష్ఠ స్థానమగు మీనరాశి యందు సువర్ణమూర్తిగాను, కేతువు ద్వాదశ స్థానమగు కన్యారాశి యందు లోహమూర్తిగాను సంచరించెదరు. ఈ రాశి వారికి ధనము ఎంత సంపాదించినా ఆదాయములకు మించిన ఖర్చులు కనిపించుచుండును. తలచిన కార్యములకు ఆటంకములు, వృత్తి వ్యాపారములలో కలిసి రాకపోవుట, నమ్మిన వారి వలన దగాలు, మోసపోవుట, చోరభయం, ఎంత మంచిగా వ్యవహరించుకుందాం అనుకున్నా పేచీలు, వివాహ శుభకార్యములకు ఆటంకములు, కాలయాపన, ఇదివరలో సాధించినవి దాచుకున్న సొమ్ము దొంగల పాలగుట, అధికారుల వలన భయం, కోర్టు వ్యవహారాలలో ఇరుక్కొనుట, పిత్రార్జిత ఆస్తులు అమ్ముట, సంతాన సంబంధమైన సమస్యలు, బంధుమిత్ర వైషమ్యములు, ఇతరుల వ్యవహారములలో కలగజేసుకునటం వలన అపనిందలు, మనశ్శాంతి లేకపోవుట, శరీర ఆరోగ్యము బాగుండకపోవుట, పనిముట్ల వలన దెబ్బలు తగులుట, ఎముకలు విరుగుట జరుగును. విద్యార్థులకు విద్య యందు ఆసక్తి తక్కువగా ఉండును. శ్రద్ధగా పట్టుదలతో చదివిన కానీ ఉత్తీర్ణులగుట కష్టము. జ్ఞాపక శక్తి తగ్గును. ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువై పని ఒత్తిడి, ఇష్టము లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. ప్రైవేటు సంస్థలలో పనిచేయు వారికి తరచుగా మార్పులు వచ్చును. వ్యవసాయదారులకు 2 పంటలలోనూ ఆశించిన దిగుబడి, ఆదాయము రాదు. పెట్టుబడులు ఎక్కువగును. రుణములు చేయుట, లోన్లు తీసుకొనుట జరుగును. వ్యాపారస్తులకు జాయింట్దారులతో భేదాభిప్రాయములు జరిగి విడిపోవుట జరుగును. సరుకులు నిల్వ చేయుట వలన నష్టం ఏర్పడును. పెద్ద వ్యాపారుల జోరికి వెళ్ళవద్దు. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ, నటీనట వర్గము వారికి ఆదాయము సామాన్యముగా ఉండును. ప్రతిభకు తగిన గుర్తింపు ఉండదు. యాక్టర్లకు నూతన అవకాశాలు తక్కువ. కాంట్రాక్టుదారులకు పెద్ద కాంట్రాక్టులు కలిసి రావు. ఊహించినంత లాభములు రావు. చేయు పనులలో ఆటంకములు ఏర్పడును. బిల్లులు వసూలవుటలో ఆలస్యమగును. రాజకీయ నాయకులకు ప్రజాదరణ తగ్గును. అధిష్టానం యొక్క ఒత్తిళ్లకు లొంగవలసి వచ్చును. ఈ రాశి స్త్రీలకు అంతగా అనుకూలముగా ఉండదు. వివాహ విషయములో చేయు ప్రయత్నములకు ఆటంకములు ఏర్పడును. ప్రేమ వ్యవహారములలో జాగ్రత్తగా ఉండవలెను. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క వేధింపులు ఉండును. దంపతుల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యల వలన మనశ్శాంతి తక్కువగా ఉండును. ఆరోగ్యము సామాన్యముగా ఉండును. చిత్త 3, 4 పాదముల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి 2025 నెలలు అన్ని విధములా బాగుండును. వీరు జాతి పగడము ఎడమ చేతి ఉంగరపు వేలుకు వెండిలో గాని బంగారముతో గాని చేయించి ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి మంగళవారం రోజున 1 కేజీ కందులు గాని కందిపప్పు గాని దానం ఇవ్వవలెను. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శని వారములు అదృష్ట వారములు. స్వాతి నక్షత్రము వారికి మే, సెప్టెంబర్, అక్టోబర్ 2025 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు జాతి గోమేధికము ఎడమ చేతి మధ్యవేలికి ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి శనివారం రోజున 1 కేజీ మినుములు దానంగా ఇవ్వవలెను. 3, 4, 5, 6 అదృష్ట సంఖ్యలు. ఆది, మంగళ, బుధవారములు అదృష్ట వారములు. విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ 2025 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలా బాగుండును. వీరు
కనకపుష్య రాగము కుడి చేతి చేపుడు వేలుకు బంగారముతో చేయించి ఉంగరములో ధరించవలెను. గ్రహశాంతికి గురువారం రోజున 1 కేజీ శనగలు దానంగా ఇవ్వవలెను. 3, 4, 6, 7 అదృష్ట సంఖ్యలు. ఆది, సోమ, మంగళవారములు అదృష్ట వారములు. ఈ రాశివారు గురు కేతువులకు జపములు చేయించుట, దానములు, మృత్యుంజయ జపం, శ్రీకృష్ణ, సాయినాథ, సుబ్రహ్మణ్య ఆలయములను సందర్శించుట, పూజించుట, విష్ణు సహస్రనామ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించవలెను. ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమః అను మంత్రము పఠించవలెను. షణ్ముఖ రుద్రాక్ష తామరమాలను ధరించుట మంచిది. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు తెలుపు, నలుపు, నీలము, ఆకుపచ్చ. అదృష్ట రత్నము వజ్రము. అదృష్ట సంఖ్య 6. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ క్రోధీనామ సంవత్సరములో వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు కలవు. ఈ రాశిలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా కలవు. ఈ రాశి వారికి గురుడు 30/4/2024 వరకు మేషరాశి యందు, అనంతరం సప్తమ స్థానమగు వృషభ రాశి యందు తామ్రమూర్తిగాను, శని ఈ సంవత్సరమంతా చతుర్థ స్థానమగు కుంభరాశి యందు లోహమూర్తిగాను, రాహువు పంచమ స్థానమగు మీనరాశి యందు రజితమూర్తిగాను, కేతువు లాభస్థానమగు కన్యారాశి యందు సువర్ణమూర్తిగాను సంచరించెదరు. ఈ రాశి వారికి యోగ విషయంలో చాలా బాగుండును. ఏ వృత్తి